పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చేశాడు. జగన్ కేసుల్లో ఏటుగా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇస్తూ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ ఎప్పుడు జాయిన్ అవుతున్నాడు, ఎక్కడ వీళ్ళిద్దరికీ తేడా వచ్చింది, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు జైలు జీవితం గడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి ఏ1గా ఉంటే ఏ2గా జగన్ దోపిడీకి సహకరించినటువంటి చార్టెడ్ అకౌంటెంటు, ఆ తర్వాత జగన్ పార్టీలో నెంబర్ 2 స్థానానికి ఎదిగి ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చిన తర్వాత తన స్థానం ఏంటో తెలియనటువంటి మొసలి పీనుగా విజయసాయి రెడ్డి అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని వదిలేయటానికి, జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు చేయడానికి, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని నమ్మకుండా అతను పవన్ కళ్యాణ్ గారితో ఇక నుంచి జర్నీ చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. నిజమా అనేటువంటి అనుమానం మీలాంటి వాళ్ళందరికీ వస్తుంది. అయితే ఈ విజయసాయి రెడ్డి కొన్ని మాటలు మాట్లాడటం జరిగింది. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అతను యువకుడు, ఈ రాష్ట్రం కొత్త రాష్ట్రం కాబట్టి 75 సంవత్సరాలు దాదాపుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పనికిరారు ముఖ్యమంత్రిగా అని. ఒరే పనికిమాలనోడా విజయసాయి రెడ్డి, ప్రజలు చెప్పుతో కొట్టి చీపులతో కొట్టి మీ బతుకిది, మీ జీవితం ఇది, ప్రతిపక్ష హోదా కొడుతని ప్రజలు ఆఫ్టర్ ఒక ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టి ప్రజలు సిగ్గొచ్చే విధంగా చెప్పుతో కొట్టిన సిగ్గు లేకుండా ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఉండకూడదు ముఖ్యమంత్రిగా అంటే నువ్వు ఎవరిని కోరుకుంటే వాడు అయితే రేటరా ముఖ్యమంత్రి, సిగ్గు లేనుడా, శరం లేనుడా అంటే నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి వయసు గురించి మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఒక సంవత్సరం పెద్దవాడు పవన్ కళ్యాణ్ గారు, మరి ఇప్పుడు ఆయన కంటే కుర్రోడు కాబట్టి మమ్మల్ని అందరినీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చేయమంటావా? చెప్పరా, లేకపోతే ఇప్పుడు వీళ్ళందరికంటే షన్నోన్ నేను జస్ట్ 35 మరి నన్ను ముఖ్యమంత్రిని చేసేసుకుందామంటారా విజయసాయి రెడ్డిగా? పోరం బొగ్గ, నీలాంటి బొగ్గడే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తిగా, మీలాంటి దుర్మార్గుల అరాచకాల మీద పోరాడినటువంటి వ్యక్తిగా, నీతో పోలిస్తే 100 రెట్లు బేలు కాబట్టి, పైగా నా మీద ఏ 420 కేసులు లేవు, నా పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది, ఏ దేశానికి కావాలంటే ఆ దేశానికి పోగలను. ఇటువంటి నేపథ్యంలో నన్ను ముఖ్యమంత్రిని చేయమని కూడా మాట్లాడతానంటారు. నువ్వు సిగ్గులేనుడా, ఏం బతుకురానిదే అంటే కూటమిలో చిచ్చు పెడదామనో, డిస్టర్బెన్స్ చేద్దామనో, కారు కొత్తలు కొద్దామనో తప్ప పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట అన్నారా సిగ్గుమేలనోడా విజయసాయి రెడ్డి? ఏమనంటే చంద్రబాబు నాయుడు గారే మరో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, అప్పుడే ఈ రాష్ట్రం పూర్తి స్థాయిలో నిలదొక్కుంటుంది, ఈ రాష్ట్రానికి ఒక రూపురేఖలు ఏర్పడతాయి, ఒక రాజధాని వస్తుంది, ఒక అభివృద్ధి చెందుతుంది, ఒక పరిశ్రమలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు మరో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడానికి నేను సంపూర్ణ మద్దతునిస్తున్నాను అని చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్, నువ్వు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు కావాలి అంటే ఇదే మీకు పవన్ కళ్యాణ్ మీద ప్రేమ అంటారు, సిగ్గుమాలనులారా? మీరందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నారా మీరు? అసెంబ్లీ గేటు తాకనివ్వం, లేకపోతే ప్యాకేజీ స్టార్, ఇవన్నీ మీరు మాట్లాడిన మాటలే కదా. మరి వాళ్ళ ఆయన ముఖ్యమంత్రిగా మనకు వస్తాడు అని ఎట్లా అంటున్నారా? ఒకవైపు ఏమో కాకినాడ పోర్టులో పవన్ కళ్యాణ్ చేసింది డ్రామా, యాక్టింగ్, సినిమా షో అన్నారు, మరోవైపు ఏమో అతను ముఖ్యమంత్రి కావాలంటారు. ఒరే మీరు అందరూ కూర్చొని మాట్లాడుకోండి, ఈ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి కావాలో తేల్చుకోండి. అలా అని మీరు తేల్చుకున్నారు కదా అని మీరు ఎవరిని తేల్చుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రి అవరు. మీరు తేల్చుకునేటువంటి అవకాశం ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డినే ఉండాలని కోరుకుంటారనేది కూడా నాకు కూడా తెలుసు. విజయసాయి రెడ్డి, నీ బతుక్కి మరొక 1.5 ఏడాదిన్నర కాలం తర్వాత శాశ్వత మాజీ పార్లమెంటు సభ్యుడు అయిపోతావు. ఇక నువ్వు మళ్ళీ జీవితంలో జగన్మోహన్ రెడ్డి నీకు అతని అధికారంలోకి వచ్చేదిలే, నీకు ఇచ్చేదిలే, లేదు ప్రజల్లోంచి గెలవాలంటావా, నీకు గెలిచేటువంటి దమ్ములే. సొంత జిల్లా నెల్లూరు జిల్లా ప్రజలు 2.5 లక్షల ఓట్ల తేడాతో నిన్ను భారీగా ఓడగొట్టారు అంటే నీ బతుకేందనేది నెల్లూరు జిల్లా ప్రజలకు తెలుసు. అయితే ఈ దౌర్భాగ్యుడు ఎందుకు ప్లేటు ఫిరాయిస్తున్నాడు అనేటువంటి అనుమానం వస్తుంది. వీడు బీజేపీలోకి పోవాలి అనేటువంటి ప్రయత్నం చేశాడని ఒక టాక్కు. అయితే అక్కడ ఎందుకో మరి ఇంత నీచమైనటువంటి హిస్టరీ ఉన్నోడిని తీసుకుంటే బాగోదేమో. పైగా మనం ఇప్పుడు పొత్తులో ఉన్నాం, పైగా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క మద్దతుతో కేంద్రంలో మనం ప్రభుత్వం నడుపుతున్నాం. అందుకని వద్దులే అని పక్కన పెడితే తెలుగుదేశం ఎలాగో నీలాంటి బోగ్గాన్ని తీసుకోదు కాబట్టి, భారతీయ జనతా పార్టీ రానియట్లేదు కాబట్టి, జనసేనలోకి ఎంట్రీ కోసం నువ్వు ప్రయత్నం చేస్తే నీలాంటి సిగ్గుమాలినోడిని, నీలాంటి 420 గాడిని, నీలా ప్రజా సంపద దోచుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి నీచుణ్ణి జనసేన పార్టీ ఏ రకంగా జాయిన్ చేసుకుంటుందిరా? అంటే నువ్వు నీ రాజకీయ అవసరాల కోసం, నీ పదవుల కోసం, నీ రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ కోసం నువ్వు ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి పాదసేవ చేయడానికి నువ్వు సిద్ధమవుతున్నావేమో, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది. నీలాంటి నీచుడు, నీలాంటి నికృష్టుడు, నీలాంటి 420ని
తన పక్కన పెట్టుకునేటువంటి ప్రయత్నం అతను చెయ్యడు. అయితే ఇప్పుడు వీడికి పవన్ కళ్యాణ్ గారి మీద కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి నలుగురు పిల్లలు, కారును మార్చినట్టు పిల్ల మారుతాడు అని మాట్లాడిన దేవుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గాడు. మరి ఒరే మీ నాయకుడేమో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా కూడా పనికిరాడు అంటాడు జగన్మోహన్ రెడ్డి, నువ్వేమో ముఖ్యమంత్రి కావాలంటావు. అంటే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తున్నావేంట నువ్వు? ఆ పార్టీ నుంచి ఏమైనా జంప్ అవుతున్నావేట్రా? కొంపదీసి ఆ పార్టీ ఏమైనా లాక్కుంటున్నావంటరా? లేదా జగన్ గాడు అసలు దేనికి పనికిరాడని నువ్వు చెప్పదలుచుకుంటున్నావా? ఏదైనా నీ మనసులో ఉన్నది బహిరంగంగా బయటికి చెప్పరా. హక్కే ఏమవుద్ది, ప్రజలకు అర్థమవుద్ది, అంతేగా. కాబట్టి ఇటువంటి చిల్లర గేమ్స్ మానుకో.